హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు 5 ప్రశ్నలు. ఇది చందమామ కదండి. దీనికి ముందు భాగం మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. మర్నాడు ధీరసింహుడు వెళ్ళగానే అతనిని కూర్చోబెట్టిన సులోచన తన రెండో ప్రశ్నని చెప్పనారంభించింది. ఇక్కడికి పడమటి దిక్కున 10 యోజనాల దూరంలో ఒక నది ప్రవహిస్తోంది. అది ఎల్లప్పుడూ రక్తం వల్లే ఎర్రగా ఉంటుంది. అది ఎక్కడ పుట్టింది, ఎర్రగా ఎందుకున్నది, ఆ వివరాలు కావాలి అని అనేసరికి ధీరసింహుడు మళ్ళీ గడువు తీసుకుని ఉత్సాహంతో బయలుదేరాడు. అతను చాలా దూరం నడిచి వెళ్ళగా రక్తనది కనిపించింది. ఆ నదిని చూసి అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. నది గట్టునే ఎంత దూరం నడవగా ఒక భయంకరమైన అరణ్యం తగిలింది. ధీరసింహుడు ఎలా అయితేనేం అరణ్యం చివరికి చేరుకున్నాడు. అక్కడ ఒక పర్వతంపై నుంచి రక్తనది ప్రవహించడం గమనించి మెల్లగా ఆ కొండ ఎక్కాడు. కొండ శిఖరం చేరుకునే వరకు ఒక విచిత్రమైన దృశ్యం కంటపడింది. ఒక పెద్ద కొలను, ఆ కొలను మధ్య ఒక చెట్టు, ఆ చెట్టు కొమ్మకి 100 స్త్రీల శిరస్సులు వేలాడుతున్నాయి. అతను అమితాశ్చర్యంతో అక్కడే కూర్చుని అటు ఇటు చూస్తుండగా ఆ శిరస్సులు ధీరసింహుని చూసి పకపక నవ్వసాగాయి. ఇంతలో చీకటి పడింది. కానీ వెంటనే మాయ వెలుతురు ఆ ప్రదేశం అంతటా నిండి పట్టపగలు వలె ఉన్నది. చెట్టు కొమ్మల నుండి వేలాడుతున్న శిరస్సులు ఒక్కొక్కటిగా కొలంలోకి జారినాయి. చీకటి పడేలోపు ఆ శిరస్సులు ఎన్నున్నాయో సరిగ్గా అంతమంది స్త్రీలు కొలను గట్టు మీదకి వచ్చారు. అంతమందిలోనూ ఒక ఆమె మాత్రం చుక్కల్లో చంద్రునికి వల్లే అపురూపమైన సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉన్నది. కొంతసేపట్లో కొలువు తీర్చి కూర్చున్న ఆ స్త్రీలకు పరిచారకులు పంచభక్ష పరమాన్నాలు పట్టుకొచ్చి వడ్డించారు. ఆ స్త్రీలు ధీరసింహుని తమ బంతికి పిలవగా అతను వెళ్ళాడు. అందరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ సరదాగా భోజనాలు చేశారు. తర్వాత వారు ధీరసింహుని చుట్టూ మూగి తెల్లవారేదాకా నృత్య గీతాదులు అతను పరవశం చేసి తెల్లారేసరికల్లా మళ్ళీ ఆ కన్యలందరూ మళ్ళీ శిరస్సులుగా మారి అప్పటి వలె చెట్టు కొమ్మలకి వేలాడసాగాయి. ఇంతగా తనను ఆదరించిన ఆ కన్యలు నిజం చెప్పకపోతారా అనే నమ్మకంతో ఈ రక్తనది ఏమిటి, శిరస్సులేమిటి అని వారిని ప్రశ్నించాడు. కానీ వారు ఎన్నిసార్లు అడిగినా ఇదంతా మాయ అని మాత్రం చెప్పి ఊరుకునేవారు. చీకటి పడగానే ఆ శిరస్సులు కన్యలుగా మారటం, ధీరసింహునికి విందు చేసి అతన్ని నృత్య గీతాలతో తన్మయుణ్ణి చేయటం, తెల్లవారేసరికి కన్యలుగా మళ్ళీ శిరస్సులుగా మారిపోయి చెట్టు కొమ్మలకు వేలాడటం, ఇదే ప్రతిరోజు జరుగుతున్నది. కానీ ధీరసింహుడు ఎంత ప్రాధేయపడినా వారి రహస్యం మాత్రం వెల్లడి చేయలేదు. దీక్షపరుడైన ధీరసింహుడు ఆ రహస్యం ఎలాగో తెలుసుకోవాలని తీవ్రంగా ఆలోచించుకుంటూ రాత్రి పగలు అనేక కొండలు దాటిపోతూ ఉండగా ఒక కొండ గుహలో తపస్సులో ఉన్న ఋషి కనిపించాడు. తను వచ్చిన పని ఆ మహానుభావుల వల్లే నెరవేరుతుందని ధీరసింహునికి మనసులో తట్టింది. 3 రాత్రులు 3 పగలు అతను అలానే కదలక కూర్చుండే వరకు 4వ రోజున ఋషి కళ్ళు తెరిచి ధీరసింహుని పలకరించాడు. ధీరసింహుడు తన వృత్తాంతమంతా చెప్పేసరికి ఋషి అతనితో, ఓయ్ ధీరసింహ, నీవు కనబడ్డ స్త్రీలందరిలో కంటే అందమైన కన్య కమలాకరుడనే ఒక ఇంద్రజాలకుని కూతురు. యుక్త వయసులో ఆమె తనకు పెళ్లి కావాలని కోరింది. కానీ తండ్రికి ఇష్టం లేక ఆమెపై కోపించి ఈ మాయ సంతటిని సృష్టించి చెలికత్తలతో సహా కూతుర్ని బంధించి వేశాడు. ఆ మాయను ఎవరైనా భేదించి కమలాకరుని చంపగలిగితే వాళ్లకు ముక్తి ఉన్నది, లేకపోతే వారి గతి అంతే అని చెప్పాడు. ఇది విని ధీరసింహుడు, మునీశ్వర, తమ దయ ఉంటే నేను ఇంద్రజాలకుని చంపివేసి ఆ స్త్రీలకు ముక్తి మార్గం చూపిస్తాను అనే వరకు ఋషి, అబ్బాయి, ఇందుకు నీవు తగినవాడవని నాకు ముందే తెలుసు. నేను చెప్పబోయే మంత్రాన్ని జపించినంత కాలము నీ మీద ఏ మాయలు పనిచేయవు. నీకు విజయం కలుగుతుంది, వెళ్ళు అంటూ ఆశీర్వదించి ఒక రహస్య మంత్రాన్ని ఉపదేశించారు. మునీశ్వరుడిని భక్తితో నమస్కరించి ధీరసింహుడు రక్తనది ప్రవహించే పర్వతం వైపు పోసాగాడు. కమలాకరుడు సృష్టించిన ఆ పర్వతము మాయ పర్వతమే. దాని మీద చెట్లు 360 రోజులు పచ్చగానే ఉంటాయి. పూల చెట్లు ఏడాదంతా పూలు పూస్తూనే ఉంటాయి. ధీరసింహుడు కొండ మీదకు పోయేసరికల్లా మాయ పులులు మాయసింహులు గోండ్రించు పెడుతూ వచ్చి తన మీదకి దూకబోయాయి. ఆ మాయ పర్వతం మీద నుంచున్న ధీరసింహుని కాళ్ళు సూదంటుకు రాయి వల్లే అంటుకుపోయి నేల నుంచి ఊడి రాలేదు. అప్పుడు ధీరసింహుడు గురువుని తలుచుకుని ఒక్కసారి మంత్రం జపించే వరకు ఎక్కడి జంతువులు అక్కడే అదృశ్యమైపోయినాయి. అతని కాళ్ళు నేల మీద నుంచి ఊడి వచ్చి మామూలుగా నడవసాగాడు.
కమలాకరుడు తన మాయకోటలో కూర్చుని పుస్తకం తెరిచి చూచేటప్పటికీ తాను సృష్టించిన మాయను భేదించడానికి ధీరసింహుడు వస్తున్నాడని తెలిసింది. వెంటనే అతను సరిగా తన కుమార్తెలను పోలిన ఒక మాయ స్త్రీని సృష్టించి చెలికత్తెలతో సహా ధీరసింహుని వద్దకు పంపాడు. అక్కడ వాళ్ళు అనేక విధముల నాట్యం చేసే వరకు అతను ఇదేమిటి, ఇప్పుడు చెట్టు మీద కనిపించిన ఆ కన్యలు ఇక్కడికి ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయాడు. ఆ మాయకన్యలు వారి నాట్యంతో ధీరసింహుణ్ణి ఆకర్షించి అతను సంతోషంగా ఉన్న సమయం చూసి అతని చేత రకరకాల పానీయాలు తాగించి అతను మత్తులో ఉండగా బంధించి కమలాకరుని వద్దకి తీసుకుపోయారు. పూర్వకాలం హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని బాధలు పెట్టినట్టుగా ధీరసింహునికి కమలాకరుడు అనేక కష్టాలు కలగజేశాడు. జ్వాలలు ఎగవచ్చే మంటలో పడేయించాడు. ఎత్తైన పర్వతం మీద నుంచి కిందకి దొర్లించాడు. ధీరసింహుడు గురువుని తలుచుకుని మంత్రం జపించటం వల్ల మంటల్లో పడినా ఒళ్ళు కాలలేదు. కొండ మీద నుంచి దొరికినా కొంచెం కూడా దెబ్బ తగలలేదు. చేసేది లేక కమలాకరుడు అతని బందీఖానాలో పెట్టించాడు. బుద్ధిశాలి అయిన మన ధీరసింహుడు కమలాకరుడని కాపలావాణ్ణి పరవశించుకుని, ఓ అబ్బాయి, నన్ను చెరవిడిపించావంటే కమలాకరుణ్ణి సంహరించి నిన్ను అతని రాజ్యానికి పట్టం కడతాను అనే వరకు ధీరసింహుని ప్రజ్ఞ ఇదివరకే తెలిసి ఉన్న సుధాకరుడు అతనిని ఖైదు నుంచి తప్పించాడు. తెల్లవారిసరికి ధీరసింహుడు జైల్లో నుంచి తప్పించుకుపోయిన వార్త ఊరంతా వ్యాపించి కమలాకరుడికి చెవిన పడింది. వెంటనే ఆయన పుస్తకం తెరిచి చూసి ముందు జరగబోయేది ఏంటో తెలుసుకుని ధీరసింహుని పట్టి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఆ సంగతి తెలిసి సుధాకరుడు తక్షణమే పోయి ధీరసింహుడిని శరణుజొచ్చాడు. ధీరసింహుడు అతనితో, నీకు వచ్చిన భయం ఏమీ లేదు అని ధైర్యం చెప్పి కమలాకరుడి నివాసం గురించి రహస్యాలు అడిగే వరకు అతను ఇలా చెప్పాడు. కమలాకరుడు నాస్తికుడు, క్రూరుడు, అసాధ్యుడు. అతను ఉండటానికి మాయకోట మాత్రమే గాక ఈశ్వరుని జయించటానికి 30,000 అడుగుల ఎత్తున ఒక మాయ ఆకాశం నిర్మించి అందులో సూర్యచంద్రుల్ని నవగ్రహాలను సృష్టించాడు. శత్రువులు తనపై దాడికి వచ్చినప్పుడు ఇంద్రజిత్తు మోస్తురుగా కోట వదిలి మాయా ఆకాశంలోకి పోయి దాక్కుంటాడు. కనుక అతన్ని జయించడం ఎవరికీ సాధ్యం కావటం లేదు అని చెప్పాడు. ఇది విని ధీరసింహుడు, సుధాకర, దైవాన్ని నమ్మిన వాళ్ళకి అసాధ్యమనేది ఏమీ లేదు. అతని కోటకి దారి చూపించు, తర్వాత సంగతి చెప్తాను అంటూ సుధాకరుని వెంట పెట్టుకొని అతను బయలుదేరాడు. దోవలో చిత్రమైన చెట్లు ఎన్ని కనిపించాయో వాటి గురించి ధీరసింహుడు అడిగే వరకు ఇవి నిజమైన చెట్లు కావు, కమలాకరుని మాయ వల్ల మనుషులు ఇలా మారిపోయారు అని సుధాకరుడు చెప్పాడు. గురువుని తలుచుకుని ధీరసింహుడు ఒక మంత్రం జపం చేసి ఆ చెట్లన్నీ మళ్ళీ మనుష్యులుగా మారిపోయి ధీరసింహుడి వెంట బయలుదేరాయి. ధీరసింహుడు తన మీదకి వస్తున్నాడని తెలుసుకుని కమలాకరుడు యుద్ధం చేయటానికి సిద్ధపడి అప్పటికప్పుడే కొత్త మాయలు ప్రారంభించాడు. అతని మాయలకు భూమి కంపించసాగింది. కటిక చీకటి అలుముకున్నది. అందుచేత ధీరసింహుడు వెంటాడుతున్న పరివారమంతా భయపడి కేకలు పెట్టారు. ధీరసింహుడు గురువుని తలుచుకుని మంత్రం జపించేసరికి చీకటి విచ్చిపోయి మళ్ళీ వెలుగొచ్చేసింది. భూమి కంపించటం మానేసింది. కోపం కొద్దీ కమలాకరుడు ఆగ్నేయాస్త్రం ఎగిసి వచ్చే మంటల్ని పంపించాడు. ధీరసింహుడు వరుణాస్త్రం ప్రయోగించి వర్షం కురిపించాడు. ఆ మంటలు ఒక్క క్షణంలో చల్లార్చాడు. అప్పుడు కమలాకరుడు ఒక పెద్ద మాయ పర్వతాన్ని ధీరసింహుడి మీదకు వదిలాడు. అది తనను తాకకముందే ధీరసింహుడు తీవ్రంగా జపించే వరకు మంత్రమహిమ వల్ల ఆ పర్వతం వెంటనే తిరిగిపోయి కమలాకరుని సేనని హతమార్చేసింది. కమలాకరుడు మాత్రం కాస్తంత చావు తప్పి బతికాడు. చివరకు కసికొద్దీ కమలాకరుడు మాయ సర్పాలను వదిలిపెట్టాడు. ధీరసింహుడు గురువుని తలుచుకొని గాఢమైన గరుడాస్త్రం ప్రయోగించే వరకు ఆ మాయ సర్పాలన్నీ ఎదురు తిరిగి కమలాకరుడి సైన్యాన్ని కాటుజొచ్చినాయి. ఇక ధైర్యం చాలక కమలాకరుడు తన మంత్రశక్తి వల్ల అదృశ్యమైపోయాడు. ఇది చూసి మిగిలి ఉన్న సైన్యమంతా ధీరసింహుని పక్షంలో చేరిపోయింది. కమలాకరుడు తన మాయ ఆకాశంలో దాటి ఉన్నారని గ్రహించి ధీరసింహుడు దీక్షతో దప్పించే వరకు ఆ ప్రభావం వల్ల మాయా ఆకాశం పెళపెళమంటూ విరిగి ఒక్కసారిగా కూలిపోయింది. ఇంకేముంది, కమలాకరుడు కొద్దో గొప్ప మిగిలిన అతని సైన్యం దాని కింద పడి చచ్చారు. ధీరసింహుడు అనుచరులతో పాటు ఆనందంగా కోటలోకి ప్రవేశించే వరకు అక్కడ ఎన్నో దివ్యమైన బంగారపు మేడలు, అందమైన పూల తోటలు కనపడ్డాయి. పోతే అక్కడ ఉండే బజార్లో దొరకని వస్తువు అంటూ లేదు. అదేం చిత్రమో కానీ ఆ వస్తువులు అమ్మడానికి మనుషులెవరూ కనిపించరు. ధీరసింహుని అనుచరులు ఆకలి దహించుకుపోవటం చేత కంటికి నిండుగా కనబడిన మిఠాయి దుకాణాల మీదకి వాళ్ళు ఎగబడ్డారు.
కానీ కొంచెం సేపటికే వాళ్ళందరికీ గిరగిరా ఒళ్ళు తిరిగి కింద పడిపోయారు. వీరి స్థితి చూసిన ధీరసింహుడు, ఓహో, ఈ మిఠాయి తిన్నందువల్లే వీరు పడిపోయి ఉండాలి, ఇది బహుశా మాయ మిఠాయిలు కాబోలు అని తలచి దగ్గరలో ఉన్న ఒక కొలంలోని నీళ్లు తెచ్చి మంత్రించిన ఆ మంత్రజలం వారిపై చల్లగానే అందరికీ తెలివి వచ్చింది. కల కాసి లేచినట్టుగా అందరూ గభీమని లేచి కూర్చున్నారు. ధీరసింహుడు మంత్రజలం చల్లిన తర్వాత ఆ ప్రదేశమంతా పవిత్రమై కమలాకరుని మాయలు మచ్చుకైనా లేకుండా పోయినాయి. ధీరసింహుడు వాగ్దానం ప్రకారం సుధాకరునికి పట్టం కట్టాడు. తర్వాత పర్వతం సమీపాన కొలను వద్దకు వెళ్ళి ఆ కన్యల శిరస్సులు వేలాడుతున్న చెట్టు చేరుకున్నాడు. అక్కడ కూర్చుని కొంతసేపు మంత్రం జపించే వరకు సరోవరము లేదు, వృక్షము లేదు. కన్యలు మాత్రం ధీరసింహుని ముందు నుంచొని ఉన్నారు. అతను కమలాకరుని కూతురుతో, అమ్మాయి, నీ తండ్రి చాలా దుర్మార్గుడు. నిన్నే కాకుండా నిరపరాధులైన ఎంతోమందిని అకారణంగా హింసించాడు. కనుక అతన్ని చంపవలసి వచ్చింది. నీ కష్టాలు గట్టెక్కినాయి. నీ ఇష్టం వచ్చిన వాడిని వివాహం చేసుకుని సుఖంగా ఉండు అని చెప్పి వారందరినీ కోటకి చేర్చాడు. ఇంద్రజాలుకుని కూతురు సుధాకరుని వరించి పెళ్లాడి సుఖంగా ఉన్నది. అప్పటినుంచి ఆ నదిలోని నీరు నీటికి మళ్ళీ స్వచ్ఛంగా ఉంటా ఉంది. ధీరసింహుడు తనకు మంత్రం ఉపదేశించిన గురువు వద్ద సెలవు తీసుకొని సులోచన ఉండే నగరానికి బయలుదేరాడు. అతను వచ్చినట్లు తెలియగానే సులోచన 2 కుర్చీలు వేయించి ధీరసింహుని ఎంతో గౌరవించింది. అతను సావకాశంగా తను చూచి వచ్చిన వృత్తాంతం అంతా చెప్పగా ఆమె సంతోషించి, అవును, ఇప్పుడు ఆ నదిలో నీరు ఎర్రగా కాకుండా నిర్మలంగా ఉన్నట్టు తెలిసింది కూడాను. నీవు చెప్పినవన్నీ యథార్థాలే అని ఒప్పుకొని రేపటి రోజున 3వ ప్రసవి చెప్తాను అని చెప్పి ధీరసింహుడిని సాగనంపింది. ఇంకా ఉంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.